ఆమెకి భక్తుల పట్ల ఉన్న ప్రేమ, ధర్మం మీద ఉన్న ప్రేమ, అధర్మం మీద ఉన్న ఆగ్రహం, ఆ ముక్కు వంక చూస్తే అమ్మో ఆ కోపంతో ముక్కు ఎంత తిరిగిపడిపోతుందో ఎర్రగా అన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది అసలు ఆ అనుభవానికి. ఆ సహజత్వాన్ని తీసుకురావడానికి చించెత్యం పకనాసికాగ్ర విలసన్ ముక్తామణీరంజితాం. ఆవిర్భావంలో ఆవిడ తుమ్మిదగా వచ్చినప్పుడు అలా వస్తేనే అందంగా ఉంటుంది. ఇప్పుడు అసౌనాసా వంశస్తు హినగిరి వంశధ్వజపటి ఎలా సరిపోతుంది? తారాకాంతి తిరస్కారినాసాభరణ భాసుర అంటే ఎలా సరిపోతుంది? అందుకని అరుణాసుర వధ జరుగుతోంది. భక్తుల్ని అనుగ్రహించడానికి మళ్ళీ ఆ తుమ్మెద రూపంలోనే వచ్చి భ్రామరీ రూపంలో శ్రీశైలంలో కూర్చుంది. ఆ తల్లి తన యొక్క అనుగ్రహాన్ని తాంబూలం ద్వారా అనుగ్రహించిందా? ఇంకా దాని శక్తి చెప్పడం సాధ్యం కాదు. అయితే ఒక విషయాన్ని నేను చెప్పవలసి ఉంటుంది. శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారికి సమర్పించిన తాంబూలాన్ని కూడా అలా ఇస్తారు, వేసుకోమని ఇస్తారు. దానికి ప్రత్యక్షమైనటువంటి రుజువు ఏమిటో తెలుసా? నేనే ఒకప్పుడు నాకే శ్రీశైలంలో భ్రమరాంబ అమ్మవారి దేవస్థానంలో ఉన్నటువంటి అర్చకులు పరమ ప్రేమతో ఆ తాంబూలం ఇచ్చారు, వేసుకోండి అని. అంటే మనకి ఆ ఆర్తి ఉండాలి, ఆ ప్రేమ ఉండాలి, కానీ ఆ తల్లి అనుగ్రహిస్తుంది, ఆ తాంబూలం ఇస్తుంది. నాకే కాదు, ఆ రోజున చాలామంది వేసుకున్నారు. నాకు ఒక్కడికే ఇచ్చిందని మీరు అనుకోకండి, అదేదో గొప్ప అని నేను చెప్పట్లేదు. ఆ రోజున నాతో ఉన్నవాళ్ళు చాలామంది ఆ తాంబూలం వేసుకున్నారు. చాలామంది సువాసినులకు కూడా అక్కడ పొద్దున్నే పూజలో పెట్టిన తాంబూలం ఇస్తూ ఉంటారు అమ్మవారు. నేనే చూశాను ప్రత్యక్షంగా అలా తాంబూలం ఇవ్వడం ఆ రోజున. కాబట్టి కర్పూర ద్రవమిశ్ర చూర్ణ కదిరామోదోల్లసద్వీటికాం, ఆ తాంబూలపు పిడచ పెట్టడం ద్వారా, తాంబూల చర్వణం చేస్తున్న అమ్మవారి నోటి వంక చూడడం ద్వారా ఎంత ఫలితాన్ని పొందవచ్చు చెప్పడం సాధ్యం కాని విషయం. అంతకన్నా మహోత్కృష్టమైన విషయం ఉంటుంది అని చెప్పడం చాలా కష్టం. అందుకే ప్రత్యేకించి ఈ దేవీ నవరాత్రులు లాంటి ఉత్సవాలు జరుగుతున్నప్పుడు అమ్మవారికి తాంబూలాన్ని పెట్టడం, అమ్మవారి తాంబూలాన్ని తీసుకుని ప్రసాదంగా వేసుకోవడం గొప్ప అదృష్ట విశేషం. అది కేవలం స్త్రీలకు మాత్రమే కాదు, పురుషులకు కూడా ఎనలేని శక్తిని కటాక్షించగలదు. చరాచర జగత్ సంరక్షిణీ. ఈ సృష్టిలో అనేకమైనటువంటి ప్రాణులు ఉంటాయి. అందులో స్థావరములు, జంగమములు అని రెండు విధాలైనటువంటి రూపాలలో ప్రాణులు ప్రధానంగా నివసిస్తూ ఉంటాయి. స్థావరములు అంటే కదలడానికి అవకాశం లేకుండా ఉన్నటువంటి ప్రాణులు. ఉదాహరణకి చెట్లు, పర్వతములు, వాటిల్లో జీవుడు లేడు అని చెప్పడానికి వీల్లేదు. అందులో చెట్టు అయితే మనకి ప్రతిరోజు పెరుగుతూ కనపడుతూ ఉంటుంది. అందులో చైతన్యం ఉన్నది, రోజు ఎదుగుదల పొందుతోంది, కాయలు కాస్తోంది, పళ్ళిస్తోంది, చిట్ట చివరి శరీరం విడిచిపెడుతోంది. కానీ కదలలేదు, ఒక చోటు నుంచి ఒక చోటుకి వెళ్ళదు. కానీ జంగమములు అలా కాదు, ఒక చోటు నుంచి ఒక చోటుకి వెడతాయి. కాళ్ళని ఆధారం చేసుకుని నడవడమో లేదా పాకుతూ వెళ్ళడమో చేస్తూ ఉంటాయి. ఈ రెండు రకాలైనటువంటి ప్రాణులతో కూడుకున్నటువంటి సమస్త సృష్టిని పరిపాలన చేసేటటువంటి తల్లి ఎవరో ఆమెయే భ్రమరాంబ. ఆమెకు నేను నమస్కరించుచున్నాను. పరిపాలన అనేటటువంటి మాటలో రెండు ప్రధానమైనటువంటి విషయాలు అంతర్లీనముగా ఉంటాయి. సృష్టి లయ కర్మఫల ప్రదాత అన్న మాటలోకి ఇమిడిపోతాయి. కర్మఫల ప్రదాత అంటే పునర్జన్మ సిద్ధాంతము ఆధారముగా చెప్పబడినటువంటి విశేషం. సనాతన ధర్మానికి ప్రాణప్రదమైనటువంటి సిద్ధాంతం ఏది అంటే పునర్జన్మ. చేసినటువంటి కర్మలు ఏ ఉంటాయో, చేసిన పాపపుణ్యములు ఏ ఉంటాయో వాటిని అనుభవించడం కోసమే మళ్ళీ శరీరాన్ని స్వీకరించవలసి ఉంటుంది. కాలోహి బలవాన్ కర్త సతతం సుఖదుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు వ్యాస భగవానుడు దేవీ భాగవతంలో. నరాణం పరతంత్రాణం, సమస్తము తెలిసిన్నటువంటి వాడు పరమాత్మ. ఇవాళ ఈ శరీరంలో ఉన్న లోపల జీవుడు గత జన్మలలో ఏ పాపపుణ్యములను ఆచరించాడు,
ఆ పాపపుణ్యములకు ఫలితంగా ఏ దుఃఖాన్ని సుఖాన్ని పొందాలి నిర్ణయం చేసి దానికి అనుగుణమైనటువంటి శరీరాన్ని భగవంతుడు కటాక్షిస్తాడు. చేసిన కర్మల యొక్క ఫలితంగా ఆ సుఖము దుఃఖము వస్తూ ఉంటుంది. అయితే చేసిన కర్మలు మాత్రమే గొప్పవి. మంచి కర్మ చేస్తే సుఖం వస్తుంది, చెడ్డ కర్మ చేస్తే దుఃఖం వస్తుంది అని నేను అన్నాను అనుకోండి, అప్పుడు కర్మ గొప్పదవుతుంది తప్ప ఈశ్వరుడి యొక్క ప్రమేయం అందులో ఏముంది? ఆవిడ ఏం చేస్తుంది అందులో? ఆవిడ ఉండి చేయగలిగింది ఏముంది? గత జన్మలో నేను ఏదో పుణ్యం చేశాను సుఖపడతాను, గత జన్మలో పాపం చేశాను దుఃఖాన్ని పొందుతాను. ఆవిడ ఉండి నాకు చేసే ఉపకారం ఏమిటి అంటే, ఈ జన్మలో నేను చేసుకున్న పాపపుణ్యములను నా జీవుడు అనుభవించాలి. ఇవాళ కాకపోతే రేపు ఏదో ఒక శరీరాన్ని పొంది దాన్ని అనుభవించాలి అని అనుకున్నప్పుడు ఆ విషయాన్ని రూఢంగా మనసులో నిశ్చయం చేసుకుంటే ఒక విషయం అవగతమవుతుంది. సృష్టిలో ఏ ప్రాణి అయినా కూడా సుఖంగా ఉండాలి అని కోరుకుంటాడు తప్ప నాకు దుఃఖం రావాలి అని కోరుకోడు. నాకు దుఃఖం రావాలి అని కోరుకోడు అనుకున్నప్పుడు దుఃఖం రాకుండా ఉండాలి అంటే పాపం చేయకుండా ఉండాలి. సుఖమే రావాలి అంటే కేవలము పుణ్యకర్మలు మాత్రమే చెయ్యాలి. ఇది తెలిసిండి ఇప్పుడు నేను నా జీవితాన్ని దిద్దుకుని భగవతి ఏ విధంగా నిర్దేశించిందో అటువంటి ధర్మపథంలో ప్రయాణం చెయ్యడానికి నేను సిద్ధపడినప్పటికీ గత జన్మలలో నేను చేసినటువంటి కర్మల యొక్క ఫలితం ఎలా పోతుంది? అది నన్ను ఇబ్బంది పెడుతూనే ఉంటుంది కదా. అది నేను తెలియక చేశాను, కానీ దాని ఫలితం ఇప్పుడు అనుభవించాలి కదా. దాన్ని మరి ఆవిడ తీయకపోతే ఎలా అంటే, ఆవిడ తీయకపోతే కర్మ కన్నా ఈశ్వరుడు గొప్పవాడు కాదు. లేదా మీరు స్త్రీ రూపంగా భగవంతుణ్ణి చెప్తే కర్మల కన్నా ఈశ్వరి గొప్పది కాదు. కర్మల కన్నా ఈశ్వరి గొప్పది అని నేను చెప్పాలి అంటే ఈశ్వరి ఏం చేయగలిగి ఉండాలి? గత జన్మలలో నేను తెలిసో తెలియకో పాపం చేసినా ఇప్పుడు బుద్ధి తెచ్చుకొని ధర్మపథంలో ప్రయాణించడానికి నేను సిద్ధపడి, ఆవిడ ఉన్నది, ఆవిడ చూస్తోంది, ఆవిడ ఇచ్చిన శక్తిని నేను దుర్వినియోగం చెయ్యకూడదు అని నిర్ణయం చేసుకుంటే ఆవిడ నన్ను అనుగ్రహించి నేను గత జన్మలలో చేసినటువంటి పాపముల యొక్క ఫలితాన్ని దుఃఖ రూపంలో ఇచ్చేటప్పుడు దాన్ని తగ్గించి దాని వలన నేను భగవంతుని యొక్క పాదముల నుండి విస్మృతి పొందకుండా ఇంత దుఃఖం వచ్చేసింది అన్న బాధలో నేను భగవంతుణ్ణి మరిచిపోవలసిన అగత్యము కలగకుండా నన్ను పొదివి పట్టి కాపాడాలి. అలా కాపాడితే నేను చేసిన కర్మ ఫలితాన్ని తగ్గించగలిగినటువంటి ఈశ్వరత్వము ఆమె యందున్నది. అది కర్మఫల ప్రదాత. అది పునర్జన్మ సిద్ధాంతంలో ప్రధానమైనటువంటి సిద్ధాంతం. ఆమె పునర్జన్మని ఇచ్చేటప్పుడు కానీ, సుఖదుఖములను ఇచ్చేటప్పుడు కానీ, మాయని తొలగించినప్పుడు కానీ, జ్ఞానమిచ్చినప్పుడు కానీ, మోక్షమునకు పంపినప్పుడు కానీ ఆమె సర్వస్వతంత్రురాలు. ఎవరు ఆమె వైపుకి తిరిగి పరమ భక్తితో, అమ్మా నువ్వు చెప్పినట్టు బ్రతకాలనుకుంటున్నాను, పైకి ఏదో ఆవిడికి ఆ పువ్వులు తెచ్చాను, అది తెచ్చాను, ఇది తెచ్చాను కాదు, భక్తితో ఆమె వైపుకి తిరిగి నమస్కరిస్తే శకుర్ణత్వానత్వా కథమివ సతాం సన్నిధదతే అంటారు శంకరులు సౌందర్యహారంలో. ఆ భావన కలిగిన వాడు ఒక్కసారి నమస్కారం చేసిన ఆవిడ పరవశించిపోతుంది. అలా ఎవరు నమస్కరించాడో వాడు గత జన్మలలో చేసిన కర్మల యొక్క ఫలితములను ఇచ్చేటప్పుడు వాడు పరమ దుఃఖాన్ని పొంది తన పాదముల నుండి విస్మృతి పొందకుండా ఆమె పొదివి పట్టి కాపాడగలదు. 2, ఇక జన్మ పరంపర నుండి ఆమె విడుదల ఇవ్వగలదు. ఆమె మాయాస్వరూపిణి కనుక మాయయందు తిప్పకుండా ఏది సత్యమో అది ఎరుకలోకి వచ్చేటట్టుగా చెయ్యగలిగిన తల్లి కూడా ఆవిడే. అందుకే అమ్మవారిని ఎరుపుతో సంకేతిస్తూ ఉంటారు. అరుణాం కరుణాతరంగితాక్షీం అని. ఆవిడ ఎరుపు, ఆవిడ కట్టుకున్న బట్ట ఎరుపు, ఆవిడ పెట్టుకున్న బొట్టు ఎరుపు, అంత ఎరుపుతో సంకేతించి సర్వారుణ అంతా ఎరుపే. ఎందుకు ఆ ఎరుపు అంటే ఎరుపు మార్పునకు సంకేతం. తెల్లవారుజామున ఆకాశం ఎరుపెక్కిందనుకోండి, చీకటి పోయి వెలుగు వస్తోంది అని గుర్తు. మధ్యాహ్న కాలమునందు కించిత్ తెరుపు కనపడిందనుకోండి, సూర్యుడు మధ్యందిన మార్తాండుడై ప్రకాశిస్తున్నాడు, ఇక పశ్చిమానికి ఒరుగుతాడు, తేజస్సును ఉపసంహరిస్తాడని గుర్తు.
ప్రదోష వేళలో ఆకాశంలో ఎరుపు కనపడింది అనుకోండి, వెలుతురు వెళ్ళిపోతోంది, చీకటి వస్తోందని గుర్తు. ఎరుపు ఎప్పుడొచ్చినా అది చైతన్యానికి గుర్తు, ప్రాణానికి గుర్తు, మార్పునకు గుర్తు. అమ్మవారి అనుగ్రహం కలిగిన వాడెవరుంటారో వారిలో ఒక మార్పు వస్తుంది. కష్టానికి విచలితుడైపోకుండా, ఈ కష్టాన్ని నేను తట్టుకోలేకపోతున్నాను అంటే ఎంత పాపకర్మ చేశాను, కాబట్టి ఇక మళ్ళీ మళ్ళీ అటువంటి పాపముల జోలి మనవద్దు, మనం ధార్మికంగా బ్రతుకుదామని రూఢం చేసుకుని బ్రతకగలిగినటువంటి స్థితిని పొందగలిగినటువంటి అధ్యవసాయముతో కూడుకున్న మనస్సుని మార్పుతో ఇవ్వగలిగిన తల్లి ఎవరు అంటే ఆమెయే. దానికి ప్రాతిపదిక ఏమి? భక్తితో ఆమె వంక తిరిగి నమస్కరించడం. భక్తి అన్న మాటకు అర్థమేమి? పరిణతి పొందిన భక్తి ధర్మము. విశ్వాసంతో నాలో ఒక మార్పు రావాలి, నేను ఈ జన్మ నిరర్థకం చేసుకుంటే వేరొక్కసారి మనుష్య ప్రాణి కాకుండా ఇంకొక శరీరంలోకి వెడితే శాస్త్రాన్ని పట్టుకోలేను, గురువుని పట్టుకోలేను, అనుష్ఠానం చెయ్యలేను, విషయం తెలుసుకోలేను, ఆచరణలోకి తెచ్చుకోలేను, కోట్ల జన్మలు పాడైపోతాను. కాబట్టి ఈ జన్మలో ఉండగానే నేను ఇల్లు చక్కపెట్టుకోవాలి. దీపం ఉండగా ఇల్లు చక్కపెట్టుకోకపోతే తర్వాత వగచి ప్రయోజనం ఉండదు అని ఎవడు పరితాపమును పొందాడో అటువంటి వాణ్ణి తన వైపుకి తిప్పి ఈశ్వరుని యందు కలుపుతాడు. అలా కలపగలిగిన తల్లి కాబట్టి ఆమె జగత్ సంరక్షణ చేస్తుంది. రక్షణ అంటే పరిపాలన, ఆ తిప్పగలిగినటువంటి శక్తి. అంతేకాదు, సృష్టి అంటే పునర్జన్మ ఇవ్వడం, లయ, మళ్ళీ ఆ శరీరం విడిచిపెట్టి జీవుడు వేరొక శరీరంలోకి వెళ్ళిపోతూ ఉండడం, జనన మరణ చక్రంలో తిప్పడం, అదే మాయ. మహామాయా విశ్వం భ్రమయసి పరబ్రహ్మ మహిషి. సంసార చక్రము అంటే గృహస్థాశ్రమంలో ఉండి భార్యాబిడ్డలతో ఉండడము అన్న ఒక్కటే అర్థం లేదు. సంసార చక్రము అంటే జనన మరణ చక్రమునందు తగులుకుని ఉండుట, అలా తిరుగుతూ ఉండడం. అందుకే శంకరాచార్యులు వారు శివానంద లహరి చేస్తూ గళంతీ శంభోత్వచ్చరిత సరిత కిల్బిషరజో దళంతీ ధీకుల్యాసరణిషు పతంతీ విజేతాం దిశంతీ సంసార భ్రమణ పరితాపోపశమనం వసంతీ మధ్యేతో హృదభువి శివానందలహరి అంటారు. సంసార భ్రమణ పరితాపోపశమనం అన్నారు. సంసార పరిభ్రమణము అంటే జనన మరణ చక్రమునందు జీవుడు ఒక శరీరాన్ని పుచ్చుకోవడం, కొన్నాళ్ళకు వదిలేయడం, మళ్ళీ ఇంకో శరీరంలోకి వెళ్ళడం, మళ్ళీ పుచ్చుకోవడం, అలా తిరుగుతూనే ఉండడం. ఇలా తిరుగుతూ ఉండేటటువంటి దాని నుంచి విడుదల ఏనాడు పొందాడో ఆనాడు పరమశాంతిని పొందాడు. మోక్షము అంటే విడుదల. దాని వైపుకు తీసుకెడుతుంది. అందుకే సృష్టికర్త్రి బ్రహ్మరూప గోప్త్రి గోవిందరూపిణి సంహారిణి రుద్రరూపాతిరోధాన కరీశ్వరి. ఆ తల్లి సృష్టి నుంచి మోక్షం వరకు చేస్తుంది. ఆమె ఇవ్వాలి అని అనుకున్నప్పుడు అడగడం మనకి చేత కాదు, ఆమె ఏదైనా ఇవ్వగలదు. అందుకే ఆమెకి కామకోటి అని పేరు. కామకోటి అన్న మాటకు అర్థం ఏమిటంటే కోర్కెలకు చిట్ట చివరి హద్దు. మహా అడిగితే ఏమడగగలవు? సుఖములకన్నిటికీ కూడా అంతిమమైనటువంటి సుఖం మోక్ష సుఖం, అథవా అంతకన్నా కిందకి వైరాగ్య సుఖం. ఈ సుఖములు నువ్వు అడిగితే ఏ కోరిక కోరినా ఆ కోరికలకి హద్దు ఆవిడే. ఆవిడ్ని దాటి ఇంకా ఉండడానికి వీల్లేదు. అందుకే ఆమె కామకోటి. అటువంటి తల్లి కాబట్టి ఆమె సృష్టి లయ రెండు. స్థితి. స్థితి అంటే ఒక శరీరంతో వచ్చాం భూమి మీదకి, అది స్థావరము కావచ్చు, జంగమము కావచ్చు. జరా చరాచర జగత్ సంరక్షిణి. అది ఓ చెట్టు కావచ్చు, ఓ కొండ కావచ్చు, ఓ కొండ చిలవ కావచ్చు, ఓ చీమ కావచ్చు, మనిషి కావచ్చు. ఇన్ని ప్రాణులను పోషించడం ఎలా అంటే ఆమె బ్రహ్మాండ పిండాండ సమన్వయాన్ని చేస్తుంటుంది. అది ఆమె గొప్పతనం, అది రక్షణ, అది నిర్వహణ, పరిపాలన చేస్తుంటుంది. ఎలా అంటే ఎన్ని ప్రాణులు ఉండనివ్వండి, అన్ని ప్రాణుల యొక్క బ్రతుకు పిండాండ బ్రహ్మాండ సమన్వయం మీద ఆధారపడుతుంది. ఉదాహరణకి ఇది పిండాండం. పిండాండం అంటే ఓ శరీరం, బ్రహ్మాండం అంటే బయట ఉన్నటువంటి పాంచభౌతికమైనటువంటి ప్రకృతి. దీనిలోకి గాలి కావాలి, ఎక్కడి నుంచి వస్తుంది? బ్రహ్మాండంలో గాలి పిండాండంలోకి ఎడుతుంది. వెళ్ళినది మలినమైపోయింది. ఊపిరితిత్తుల దగ్గర బొగ్గు పులుసు వాయువుని పుచ్చుకొని ప్రాణవాయువుని శరీరానికి ఇచ్చింది. ఇప్పుడు మలినమైన వాయువుని ఎవరు పుచ్చుకోవాలి?
విడిచిపెట్టినప్పుడు బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. బ్రహ్మాండంలోంచి ఊపిరి తీసి మలినమైన వాయువుని మళ్ళీ బ్రహ్మాండంలోకి వదిలిపెడతాడు. దీనికి దాహం వేసింది, నీళ్లు కావాలి. బ్రహ్మాండంలో నీళ్లు తెచ్చి పిండాండంలో పోస్తాడు. పిండాండంలో మూత్రపిండములు శుద్ధి చేసి మలినమైన జలాన్ని సిద్ధం చేస్తాయి. మూత్ర రూపంలో దాన్ని విడిచిపెట్టాలి. ఎక్కడ విడిచిపెడతాడు? మా అమ్మ అన్నా, మా నాన్నగారన్నా, మా ఆయనన్నా, మా అన్నగారన్నా, మా గురువుగారన్నా అవి ఎవరు పుచ్చుకోరు. ఎవరు పుచ్చుకోవాలి? బ్రహ్మాండం పుచ్చుకోవాలి. లోపలికి నీరిచ్చేది బ్రహ్మాండం, మలినమైన నీటిని మళ్ళీ పుచ్చుకునేది బ్రహ్మాండం. అంటే బ్రహ్మాండము నుండి నీరు పిండాండములోకి వెళ్ళి పిండాండములో ఉన్న మలినమైన నీటిని మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకుంటుంది. దీనికి ఆకలేసింది, అన్నం కావాలి. బ్రహ్మాండంలోంచి అన్నం వస్తుంది. బయట ఓ యాపిల్ పండు తెచ్చుకు తింటాను. లోపల తెల్లవారేటప్పటికి పిప్పి మిగిలిపోయింది. దుర్గంధభూయిష్టమైనటువంటి పిప్పి సంవరణీకండరములు సడలిపోయి కింద నుంచి జారిపోయినప్పుడు ఎవరు పుచ్చుకుంటారు? మళ్ళీ బ్రహ్మాండం పుచ్చుకోవాలి. మళ్ళీ కడుపు ఖాళీ అయి ఆకలేస్తే బ్రహ్మాండంలోంచి పిండాండంలోకి, పిండాండంలో పిప్పి బ్రహ్మాండంలోకి. ఇది ఇలా తిరుగుతుంటుంది ఈ చక్రం. ఈ చక్రం తిరిగేటప్పుడు ఒకదానికన్నా ఒకటి అత్యంత ఆవశ్యకములు. బ్రహ్మాండంలో ఆహారాన్ని పిండాండం పుచ్చుకోవడంలో వైక్లభ్యం వచ్చిందనుకోండి, ఆకలి ఇట్లేదు, తిన్నా నిలబట్టలేదు, వాంతి అవుతోంది. ఇవాళ సాయంకాలం వైద్యుడి దగ్గరికి వెళ్ళచ్చు. నీరు పుచ్చుకున్నది నిలబట్టలేదు, వెళ్ళిపోతోంది. సాయంకాలం వరకు ఆగకూడదు, గంటలో వెళ్ళాలి. బ్రహ్మాండంలో ఊపిరి పిండాండం పుచ్చుకోవట్లా, పిండాండంలో ఉన్నటువంటి మలినమైన వాయువుని బ్రహ్మాండంలోకి వదిలిపెట్టట్లా, ఉత్తరక్షణం వెళ్ళిపోవాలి. ఒకదానికన్నా ఒకటి ప్రమాదం. ఆఖరణ బ్రహ్మాండంలోంచి పిండాండంలోకి, పిండాండంలోంచి బ్రహ్మాండంలోకి ఈ 5 సమన్వయం ఆగిపోయిందనుకోండి, శవం. అప్పుడు అది ఎక్కడికి వెళ్ళాలి? బ్రహ్మాండంలోనే కలిసిపోవాలి. పిండాండాలన్నీ ఎక్కడి నుంచి రావాలి? బ్రహ్మాండంలోంచే రావాలి. ఎవరు నిర్వహిస్తున్నారు ఇది? ఏ తల్లి నిర్వహిస్తోంది? శక్తి అంటే కదలిక. ఈ కదలికలన్నీ ఎవరు చేస్తున్నారు? ఎవరు రాత్రి నిద్రపోయినప్పుడు ఊపిరి తీయించారు? ఏ తల్లి తిన్న పదార్థాన్ని జీర్ణం చేస్తోంది? ఏ తల్లి తెల్లవారేటప్పటికి పిప్పిని బయటకు వదులుతోంది? ఒక్క పనసపండు తీసుకొచ్చి ఇంట్లో పెడితే వాసన ఇల్లంతా తెలుస్తుంది. దుర్గంధభూయిష్టమైన పదార్థము లోపల ఉంటే నవరంధ్రములతో కూడిన శరీరంలోంచి ఎక్కడా మలినమైనటువంటి వాసన బయటికి రాకుండా ఏ తల్లి శాసనం చేసి కాపాడుతోంది? అమ్మా, ఆ శక్తి రూపాన్ని ధరించిన ఎదురుగుండా నిలబడితే అదే భ్రమరాంబ. శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. ఆ శ్రీశైల పర్వతం మీద ఉన్నదే ఆ తల్లి. ఆమె చరాచర జగత్ సంరక్షిణి. అయితే బ్రహ్మాండంలోంచి ఇలా పోషణ ఎలా చేస్తుంటుంది ఆవిడ? అన్నీ ఒక పదార్థాన్ని తినవు. అన్నము అంటే తింటాం, కానీ అన్నిటికీ అన్నం ఒకటి కాదు. ఏనుక్కి శాకాహారం అన్నం, సింహానికి మాంసాహారం అన్నం, తేనెటీగకి తేనె అన్నం, మట్టి పురుగుకి మట్టి అన్నం, రాతిలో ఉన్న కప్పకి నీరిస్తుంది. ఎలా ఇస్తుంది? ఇన్ని ప్రాణులకు ఆహారాన్ని ఎలా పెడుతుంది ఆవిడ? అంటే సూర్యచంద్రులిద్దరినీ స్థనములుగా చేసుకుని ఆమె లోకాలన్నిటినీ పోషిస్తుంటుంది. పోషణ భారమంతా సూర్యచంద్రుల ద్వారా నడుస్తూ ఉంటుంది. అందుకే మహాభారతం వనపర్వంలో ఎంతో మందికి అన్నం పెట్టవలసి వచ్చినప్పుడు, అంతమంది బ్రాహ్మణుల్ని ఆదరించవలసి వస్తే ధర్మరాజు గారి సూర్యోపాసన చేసి అక్షయ పాత్రని పొంది దాని ద్వారా అంతమందికి అన్నం పెట్టాడు. అన్నదాత ఆదిత్యుడు. కాబట్టి ఆదిత్యుణ్ణి ఒక స్థనంగా మార్చుకుంది, చంద్రుణ్ణి ఒక స్థనంగా మార్చుకుంది. నాకు ఇది చెప్తున్నప్పుడు ఎప్పుడూ ఒక విషయం జ్ఞాపకానికి వస్తుంది. కేరాల భరతశర్మ గారు శారదానంద లహరి చేస్తూ, ఒక్కడు ఏన్గుమోమునను మరొక్కడు ఆరుమొగాలతోడ నీ అక్కున పాలుత్రావా జగమంతయు బిడ్డలు కన్న తల్లి నీడెక్కడ నుండి చేపెదకో ఇనబింబము చంద్రబింబము తక్కక నీ ఉరంబునను తాల్పకయున్న అహర్నిశల్ సతి అంటారు. ఆ తల్లి ఎంత గొప్పగా అనుగ్రహిస్తుంది అంటే, ఆమె సూర్యచంద్రులిద్దరినీ కూడా తన స్థనమండలంగా ఉంచుకుంది. ఎందుకని అంటే, ఒక్కడు ఏనుగుమోమునను. ఆమె కుమారుల్లో
వినాయకుడు సుబ్రహ్మణ్యుడే ఉంటారండి అంటే మరి నేను, నాకు ఆవిడమ్మే, మీకు ఆవిడే అమ్మ. ఆ బ్రహ్మకీట జనని, చీమకి ఆవిడే తల్లి. ఒకడేమో ఏనుగు తలకాయతో తాగుతున్నాడు పాలు, ఎప్పటికడుపు నిండుతుంది. రెండో వాడేమో 6 ముఖాలతో తాగుతున్నాడు, సుబ్రహ్మణ్యుడు, ఎప్పటికడుపు నిండుతుంది. అమ్మా మరి వాళ్ళిద్దరికే పాలిచ్చి పోషిస్తే మమ్మల్ని అందరినీ ఎలా పోషిస్తావు అంటామేమోనని సూర్యచంద్రులిద్దరినీ కూడా తన స్తనములుగా మార్చుకుని ఆ తల్లి జగత్తునంతటినీ కాపాడి అన్నం పెడుతోంది అన్నపూర్ణయ్య. అటువంటి తల్లి కనుక ఆమె చరాచర జగత్ సంరక్షిణి. ఇన్ని ప్రాణులను కాపాడడం, ఇన్ని ప్రాణులకు అన్నం పెట్టడం అంటే ఆ అమ్మకి చెల్లింది. ఇందరి కర్మఫలాలను చూస్తూ, ఇంతమందిని అనుగ్రహిస్తూ, శరణాగతి చేసిన వాళ్ళని మరింత తొందరగా అనుగ్రహిస్తూ, సాధన చేసినటువంటి వాణ్ణి ఒక్కొక్క మెట్టు పైకెక్కిస్తూ పునర్జన్మ చక్రం నుంచి తప్పించగలిగినటువంటి ఆ తల్లి ఉన్నదే, ఆమె చరాచర జగత్ సంరక్షిణి. తత్పదాం. తత్ అన్న శబ్దము ఎవరి పట్ల అన్వయమవుతుందో, ఆ అన్వయమవుతున్నది ఒక రూపాన్ని పొందితే ఆమెయే భ్రమరాంబ. సాధారణంగా పరబ్రహ్మాన్ని చెప్పవలసి వచ్చినప్పుడు తత్ శబ్దం చేత చెప్తారు. అందుకే తత్వమసి మహావాక్యం. తత్వమసి అంటే తత్ అది, అది అంటే పరబ్రహ్మం. త్వం నేను లేదా నువ్వు, ఇలా అంటే నువ్వు, ఇలా అంటే నేను, రెండు మాత్రం వేరు కాదు, ఒకటే. మీరు నేనన్నప్పుడు ఇలా చూపించాలి, నేనన్నప్పుడు ఇలా చూపించాలి, కానీ నువ్వు అన్నప్పుడే ఇలా చూపించాలి. ఆ మధ్యలోనే సముద్రాలన్నీ వస్తాయి. మీరు నేనన్నప్పుడు ఎక్కడ చూపించారో నేనన్నప్పుడు అక్కడే చూపించినప్పుడు నిజానికి ఇక్కడున్నది అక్కడున్నది ఒక్కటే అనుకుంటే అసలు మాయంతా పోయి. కానీ ఇక్కడ నేను, అక్కడ నువ్వు, ఈ నేను బాగుండాలి, ఆ నువ్వే ఏమైపోయినా పర్లేదు, అండంలోనే సంసార చక్రం అంతా వచ్చింది. కాబట్టి అది ఆ తల్లి యొక్క వైభవం. ఆ తత్ ఆవిడుందే, ఆ పరబ్రహ్మం ఉన్నదే. పరబ్రహ్మం అంటే ఎవరు? పరబ్రహ్మం అంటే బాగా జ్ఞాపకం పెట్టుకోవలసినటువంటి లక్షణం ఆద్యంతములు లేనిది. ఒకనాడు ఉన్నది, ఒకనాడు లేనిది అన్న మాట అన్వయము కానిది, ఎప్పుడూ ఉంటుంది, సనాతన. అందుకే మన ధర్మానికి సనాతన ధర్మం అని పేరు. ఇది ఒకనాడు ఉన్నది ఒకనాడు లేనిది కాదు, ఎప్పుడూ ఉన్నది. భగవంతుడు ఎలా సనాతనుడో ఈ ధర్మము కూడా అంతే, సనాతన ధర్మము. ఇటువంటి సనాతనమైనటువంటి ధర్మమును ప్రతిపాదించినటువంటి తల్లి కూడా ఆమెయే. కాబట్టి అందుకే శృతి సీమంత సింధూరీకృత పాదాబ్జధూళిక, ఆమె చేతనే ప్రతిపాదింపబడినటువంటి వేదము రూపాన్ని పొంది వేదమాతగా ఆమె పాదములకే నమస్కరించినప్పుడు ఆమె యొక్క సీమంత భాగమునందు ఉన్నటువంటి సింధూరము ఆమె పాదముల మీద అలంకృతమవుతుంది. అటువంటి పాదములకు నమస్కరించుతున్నాను అని లలితా సహస్రనామ స్తోత్రంలో ఒక నామం. ఆ తల్లి తత్పదాం. ఏ తల్లి ఒకనాడు ఉండి ఒకనాడు లేదన్న మాట అనడానికి వీలు లేదు, ఏ తల్లి సర్వకాల సర్వావస్థలయందు ఉన్నదో, ఏ తల్లి సృష్టి స్థితి లయ తిరోధానము అనుగ్రహము అనబడేటటువంటి 5 కార్యములను చేయుచున్నదో, ఆమె ఒక రూపాన్ని పొందితే ఆ తత్ పేరు రూపాన్ని తీసుకుంటే అదే భ్రమరాంబ. ఇవన్నీ గుణములుగా చెప్పగలం తప్ప అలా ఉన్నవారిని చూడాలి, ఒక్కసారి ఆ పరబ్రహ్మాన్ని చూడాలి అనుకుంటే భ్రమరాంబ వంక చూడు, ఆమెయే ఆ తత్ శబ్దమునకు నిలువెత్తు ఆకారము. అందుకే తత్పదాం. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విభుడెవ్వడు వాడి విధమున మనుచు వినుచు హేలారతుడై. అది ఆవిడ గొప్పతనం. సాధారణంగా మనం నవరంధ్రాలు అంటాం. నిజానికి నవరంధ్రములు అంటే 2 కన్నులు, 2 ముక్కులు, 2 చెవులు, 6, నోరు 7, మలద్వారం 8, మూత్రద్వారము 9. ఆ 9 కాదు, 11 రంధ్రములు ఉంటాయి, 11 రంధ్రములు. అందుకే మనిషి జీవితమంతా రంధ్రాన్వేషణమే అనడానికి కారణం అదే. అసలు మనిషి పుట్టుకెక్కడ మొదలంటే రంధ్రాన్వేషణ.
శరీరం అంతా తయారైపోయిన తర్వాత బయటికి వెళ్ళిపోవాలి కదా అమ్మ కడుపులోంచి. అప్పుడు రంధ్రాన్వేషణం చేయడు, ఎలా బయటికి వెడదామని బయటికి వచ్చాడు. వచ్చిన దగ్గర నుంచి తాను పెరిగి పెద్దవాడు అవ్వాలి. నోట్లో పెట్టుకోరా, నోట్లో పెట్టుకోరా అంటే ఎలా పెట్టుకోవాలో తెలియక చెయ్యి ఇటుపోతుంది, చెయ్యి అటుపోతుంది. అమ్మ ఇలా పెట్టుకోవాలి, ఇలా కలపాలి, మితుకులు కింద పడకూడదు, ముద్దిలా నోట్లో పెట్టుకోవాలి. నోట్లో పెట్టుకోవడం అలవాటు అవుతుంది. ఇంకా నేను అన్నీ వర్ణించడం ఎందుకు, మీకు తెలుసు. వయసు పెరిగే కొద్దీ రకరకాల రంధ్రాన్వేషణాలు. అమ్మ కడుపులోంచి బయటికి రాగానే ఒక రంధ్రం మూసుకుంటుంది, అది నాభి. నాభీబంధం తెగిపోతుంది, కోసేస్తారు. కోసేసిన తర్వాత బొడ్డు మూసుకుంటుంది. ఆ రంధ్రం మూసుకుంది. 11వ రంధ్రం జీవి ప్రాణోత్క్రమణం అవుతున్నప్పుడు తెరుచుకోవాలి. అది బ్రహ్మరంధ్రం. అది అక్కడ ఆ తల్లి ఉంటుంది. సహస్రార చక్రమునందు పరమేశ్వరుడితో క్రీడిస్తూ ఉంటుంది. కతిచన్న చిదానందలహరి అంటారు శంకరాచార్యులు వారు. ఎవరో కోట్ల 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 మందిలో ఎవడో ఒక్కడు యోగమునందు దర్శించగలుగుతున్నాడు అంటారు. వివేకానందుడి వంటి మహాత్ములు ఊర్ధ్వముఖ చలనం చేసి ప్రాణములను నిర్భయంగా చిట్ట చివర శరీరం నుంచి విడుదల పొందాలనుకున్నప్పుడు బ్రహ్మరంధ్రాన్ని భేదించి బయటికి వెడతారు. అందుకే తల చిట్లి వెడతారు అంటారు. అది చిట్ట చివర తెరవవలసినటువంటి ద్వారం. ఆ ద్వారం తెరుచుకుని వెళ్ళిపోయాడు అనుకోండి, ఇక రాడు శరీరంలోకని గుర్తు. ఆ ద్వారం తెరుచుకోకుండా వెళ్ళిపోయాడు అనుకోండి, ఏదో ఒక రంధ్రంలోంచి గుప్తంగా వెళ్ళినవాడు గుప్తంగానే రావాలి. మళ్ళీ ఎప్పుడు గుప్తంగా వచ్చాడు అమ్మ కడుపులోకి? కాతేకాంత కస్తే పుత్ర సంసారో యమతీవ విచిత్ర కస్యత్వం కకుతయాయాత తత్వం చింతయతనీయ భ్రాత. అమ్మ కడుపులో అంత అద్భుతమైనటువంటి రీతిలో ఆ శరీరము తయారవుతుంది. చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అనబడేటటువంటి 7 పదార్థములతో 9 నెలల పాటు శరీరాన్నంతటినీ నిర్మాణం చేసి అందులో ఏ పాప పుణ్యములను అనుభవించడానికి, ఏ సుఖదుఖముల రూపంలో అనుభవించాలో ఆ జీవి వెళ్ళడానికి శాసనం చేసి కడుపులో ఉన్నటువంటి శరీరములోకి ప్రవేశం చేయిస్తుంది ఆవిడ. అప్పుడు వాడు బయటికి వస్తాడు. ఆవిడ అనుగ్రహం ఉన్నదా? వాడు ఎందుకు వచ్చాడో వాడు తెలుసుకోగలిగాడా? చిట్ట చివర ఈ రంధ్రాన్ని భేదించి బయటికి వెడతాడు. అందుకే మాడు మీద కొట్టగండ్రా అంటుంటారు మన వాళ్ళు. ఎందుకంటే ఆ తలుపు తట్టే తలుపు కాదు, వాడంతట వాడు తెరుచుకుని వెళ్ళవలసిన తలుపు. కాబట్టి ఆ తల్లి ఇలా ఎన్ని ప్రాణులను సృష్టిస్తోందో, ఎంత గొప్పగా అసలు అటువంటి నిర్మాణ ప్రక్రియ లోపల చేస్తోందో. ఎవ్వడు సృజించు ప్రాణుల ఎవ్వడు రక్షించు త్రుంచు ఎవ్వడనంతుండెవ్వడు విగుడెవ్వడు వాడివ్విధమున మనుచు వెనుచు హిలారతుడై అంటారు. ఎవరు సృష్టిస్తున్నారు ఇవన్నీ? ఎలా నిలబెడుతోంది? వెళ్ళిపోయేటప్పుడు ఆఖరి ఊపిరి వరకు అలజడి 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 అలజడి. నావాళ్ళు నావాళ్ళు నావాళ్ళు, వదిలేస్తున్నానేమో వదిలేస్తున్నానేమో, ఏమైపోతుందో ఏమైపోతుందో. పక్కన నించున్న వాడికి బాధ, వెళ్ళిపోతున్న వాడికి బాధ. ఆ ఊపిరి అయిపోయింది అనుకోండి, ఎవరు రానివ్వండి, సంబంధం లేదు, తెగిపోయింది అంతే జీవుడికి. అంతే, ఇంకొక శరీరంలోకి వెళ్ళిపోతున్నాడు. ఎవరు నిర్వహిస్తున్నారు దీన్ని? ఇదంతా నిర్వహణ చేసేటటువంటిది ఒకనాడు ఉండి ఒకనాడు లేనిది కాదు, ఇప్పుడు ఉన్నది. ఒక అద్భుతమైన శక్తి దీన్ని నిర్వహిస్తోంది. అన్ని వేళలా మీకు మనుష్యులు కనపడకపోవచ్చు. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చేటప్పటికీ ఈ వేదిక మీద ఓ ఎర్ర తివాచీ వేసి, ఈ బల్ల వేసి, నేను మాట్లాడినప్పుడు బిగ్గరగా మీకు వినపడడానికి వీలైనటువంటి రీతిలో ఈ ధ్వని సంబంధమైనటువంటి యంత్రములను అమర్చి సిద్ధం చేశారు. ఇవన్నీ ఉన్నాయి అంటే వీటిని సిద్ధం చేసిన వాళ్ళు ఎవరో ఉన్నారా లేదా? ఇవి ఉన్నాయి అంటే వీటిని ఇక్కడ పెట్టిన వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. ఇంత కార్యక్రమం జరుగుతోంది అంటే, సూర్యచంద్రులు ఉదయిస్తున్నారంటే, భూమి తిరుగుతోందంటే ఇది చేయిస్తున్న వాళ్ళు ఒకళ్ళు ఉన్నారు. వాళ్ళే తత్పదము చేత నిర్ణయింపబడతారు. ఆ తత్పదము యొక్క వైభవం వర్ణింపబడుతుంది తప్ప అసలు ఇలా ఇన్ని బ్రహ్మాండములను ఇంత అద్భుతంగా నిర్వహించేటటువంటి ఆ తత్తనబడేటటువంటి శబ్దం ఉన్నదే, ఆ శక్తి అంతా ఒక రూపాన్ని పొంది మాంసచక్షువుతో నేను చూడడానికి వీలుగా
నాకు కనపడితే బాగుండు అని నేను అనుకుంటే, నేను శ్రీశైలం వెళ్ళి భ్రమరాంబ ఆలయం ముందు నిలబడితే ఆ లోపల తల్లి నాకు దర్శనమిస్తే అదిగో ఆమెయే తత్పదం. అందుకే ఆ తల్లి ఎవరు అంటే తత్పదాం. అంతేనా? చరాచర జగత్ సంరక్షిణీ తత్పదాం చించత్యం పకనాసికాగ్ర విలసన్ ముక్తామణీరంజితాం. ఎక్కడ వేసేస్తారో శంకర భగవత్పాదులు అద్భుతమైనటువంటి మాటలు వేస్తారు. చించత్యం పకనాసికాగ్ర విలసన్ ముక్తామణీరంజితాం. ముక్తామణి ముత్యం ఆవిడ యొక్క ముక్కు దగ్గర మెరుస్తోందిట. విలసత్ కాంతితో రంజితాం ప్రకాశిస్తోంది. ముక్కుకి నాసాభరణం అంటారు. ముక్కుకి ఆభరణం పెట్టుకుని ఉంది. అది ముత్యం, అందులో అనుమానం లేదు. అందుకే ముక్తామణి రంజితాం, ముత్యం పెట్టుకుని ఉంది. అయితే శంకరాచార్యులు వారు సౌందర్యలహరి చేసినప్పుడు అమ్మవారి ముక్కుని ఇలా చెప్పలేదు. ఇక్కడ చెంచత్యం పకనాసికాగ్ర విలసన్ ముక్తామణి రంజితాం అన్నారు. కేవలం ముక్కు కాదు, ముక్కుతో పాటు కదులుతున్నటువంటి ముత్యం ఇక్కడ చెప్తున్నారు. చంపకం అంటే సంపంగి పువ్వు. ఏ సంపంగి పువ్వు? ఆకుపచ్చ సంపంగి కాదు, సింహాచల సంపంగి అంటారే, పసుపు ఎరుపు రంగులలో ఉంటుంది. ఆ సంపంగి పువ్వు గురించి చెప్తున్నారు. సౌందర్యలహరిలో అయితే ఇలా చెప్పలేదు. అసౌ నాసా వంశస్తు హినగిరి వంశధ్వజపటి తదీయో నేదీయ ఫలతు ఫలమస్మాకముచితం వహత్యం తర్ముక్త శిశిరకర నిశ్వాసగళితం అంటూ ఆ హిమవంతుని యొక్క వంశాన్నంతటినీ వెదురు బొంగుతో చెప్పి, ఆ వెదురు బొంగులా ఉన్నటువంటి అమ్మవారి ముక్కుని అని పోల్చారు. వెదురు బొంగులో ముత్యాలుంటాయి అని పురాణముల యందు చెప్పబడింది. నేను చూశానా అని అడక్కండి, శంకరాచార్యులు వారు చెప్పిన స్తోత్రంలోంచి నేను చెప్తున్నాను. అసౌ నాసావంశస్తు హినగిరి వంశధ్వజపటి సమృద్ధ్యాయత్తాసా బహిరపి సముక్తామణిధర. ముక్తామణిధర అక్కడ కూడా అదే చెప్పారు. కానీ సంపంగి పువ్వు చెప్పలేదు, వెదురు బొంగు చెప్పారు. అయితే మీరు ఒకటి ఆలోచించండి, ముక్కు వెదురు బొంగులా ఉండి అందులో ముత్యం ఉంది. శిశిరకర నిశ్వాస గళితం అన్నారు. మళ్ళీ ఆ చెప్పేటప్పుడు కూడా చంద్ర సంబంధమైన ముక్కు కన్నంలోంచి ఆ ముత్యం బయటికి వచ్చి లోపలికెడుతోంది అన్నారు. చంద్ర సంబంధమైన ముక్కు కన్నం ఏది? ఎడం ముక్కు. కుడి ముక్కు సూర్య సంబంధం. ఇడ పింగళ సుషుమ్న కదా, మధ్యలోని సుషుమ్న. ఎడమ చంద్ర సంబంధం. చంద్ర సంబంధమైనటువంటి ముక్కు కన్నంలోంచి ఊపిరి బయటికి వస్తోంది అన్నటువంటి మాట యోగ సంబంధమైనటువంటి మాట. ఎందుకని అంటే శిశిరకర నిశ్వాస గళితం. అది మనం ప్రయత్నపూర్వకంగా చూద్దాము అంటే కుదిరే విషయం కాదు అని యోగశాస్త్ర ప్రతిపాదన. నేను పరమ ప్రశాంతమైనటువంటి స్థితిలో, ధ్యానంలో, సంతోషంతో, అనురాగంతో, ప్రేమతో, కారుణ్యంతో ఉన్నాననుకోండి, అప్పుడు నాకు తెలియకుండా ఊపిరి కుడిముక్కులోంచి వెళ్ళి ఎడమ ముక్కు రంధ్రంలోంచి బయటికి వస్తుంది. శిశిరకర నిశ్వాసగళితం, ఎడమ ముక్కు కన్నంలోంచి బయటికి వస్తోందట అమ్మవారికి. అది చంద్ర సంబంధం కదా, చల్లగా ఉంటుంది కదా, అందులో ఉంది ముత్యం. లోపలికి పెట్టుకుంది ఆవిడ. ఆ ఊపిరి వదిలినప్పుడు ఆ ముత్యం ఏం చేస్తోందంటే బయటికి వచ్చి మళ్ళీ ఊపిరి తీసినప్పుడు లోపలికి వెళ్ళిపోతుంది. అది కనపడక కదులుతున్నటువంటి ముత్యం. ఎందుకని? వెదురు బొంగులో ముత్యాలు ఎప్పుడు కనపడతాయి అంటే వెదురు కర్ర నరికేసి పగల కొడితే ముత్యాలు కనపడాలి. అలా అంటే అమంగళకరం కదా. అందుకే శిశిరకర నిశ్వాస గళితం, ఊపిరి వదిలిపెట్టినప్పుడు ఆ ముత్యం బయటికి వచ్చి లోపలికెడుతోంది అన్నారు. ఇక్కడికి వచ్చేటప్పటికి వెదురు బొంగుతో చెప్పాల. ఎందుకనంటే మీరు కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి. వెదురు బొంగు మీద ముత్యం పెడితే పెద్ద కాంతి ఏం ఉండదు, అంత అందంగా ఏం కనపడుతుంది. వెదురు బొంగు తీసుకొస్తే దాని మీద ముత్యం పెడితే ఏం అందంగా కనపడుతుందండి? ఏమందం ఉంటుంది అందులో? పోలికకి యోగశాస్త్రానికి వాటికి అబ్బో అద్భుతం, చాలా గొప్ప విషయం, నేనేం కాదంటే మహానుభావుడు శంకర భగవత్పాదులకి పేరు పెట్టగలిగినంత మొనగాడినా నేను కాదు. కానీ వర్ణనకి చెప్తున్నాను. కానీ లలితా సహస్రనామ స్తోత్రంలో వ్యాస భగవానుడే ఉన్నాడు, తారాకాంతి తిరస్కారినాసాభరణ భాసురా అన్నాడు.
అదేమి మామూలుగా ఉండదయా, నక్షత్రముల యొక్క కాంతిని తిరస్కరిస్తుంది. అంటే నక్షత్రముల యొక్క కాంతులు వెలవెలబోతాయి. దేనికి అంటే ఆవిడ ముక్కుకి పెట్టుకున్నటువంటి ముత్యపు కాంతుల ముందు ఆ కాంతులు వెలవెలబోవాలి. అంటే వెదురు బొంగు మీద ముత్యం పెడితే ఇంత కాంతిగా కనపడుతుందని చెప్పడం కుదురుతుందా? లోపల నుంచి బయటకు వచ్చి వెళ్ళిపోతున్నప్పుడు యోగ సంబంధానికి బాగుందేమో కానీ ఈ మాటకి ఈ మాట ఎలా కుదురుతుంది? పైగా భ్రమరాంబ విషయంలో దీనికి అన్వయం అంత బాగా ఎలా కుదురుతుంది అనుకున్నారు శంకరులు బహుశా. అందుకే ఇక్కడికి వచ్చేటప్పటికి వెదురు బొంగుతో పోలిక పెట్టాల అమ్మవారి ముక్కుకి. చించెత్యం పకనాసికాగ్ర విలసన్ముక్తామణిరంజితాం. సంపంగి పువ్వుతో పోల్చారు. సంపంగి పువ్వుతో ఎందుకు పోల్చాలి అంటే సంపంగి పువ్వు కొంచెం ఇలా ముద్దగా ఉంటుంది. కొంచెం ఒక్క రేకో 2 రేకులో విచ్చుకున్నాయి అనుకోండి, మీరు మూచిక పట్టుకుని ఇలా పెట్టారనుకోండి, కొంచెం ముక్కు పుటాలు అదిరి పడుతూ ఇలా ముక్కు కన్నాలు బాగా తెరుచుకుంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది. అలా వెదురుబొంగు ఉండదు. అందుకే సంపంగి పువ్వు అయితే ఇలా ముచిక పట్టుకున్నప్పుడు అటు ఇటు రేకులు విచ్చుకుంటే నాసాపుటములు అదిరిపడుతున్నటువంటి ముక్కులా ఉంటే కదులుతున్న ముక్కు ముత్యంలా ఉంటుంది. అయితే ఈ సరదా ఏంటి? ఎందుకు ఆ ముత్యం గురించి అంత కష్టపడి చెప్తున్నారు? ఆయనకి కష్టం ఉండదు, మన చేత ధ్యానం చేయిస్తారు ఆయన. బాగా 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 ఇటు లలితా సహస్రం, అటు సౌందర్యలహరి, ఇటు స్తోత్రం, ఇన్నింటిని ఆలోచింపచేసి ఇలా ఎందుకు వేశారు అని బాగా ఆలోచించేటట్టు చేస్తారు. అలా ఆలోచించేటట్టు చేస్తే దాని గురించి ఆలోచించడమే ధ్యానం. అదే భ్రమరాంబా ధ్యానం. దానివల్లనే అమ్మవారి అనుగ్రహం. అది శంకర భగవత్పాదుల యొక్క కవితా ప్రజ్ఞ. ముక్కుకి పెట్టుకునేటటువంటి ఆభరణం విషయంలో అమ్మవారికి ఒక ప్రత్యేకత ఉంది. ప్రత్యేకించి మీనాక్షి అమ్మవారు, కన్యాకుమారి అమ్మవారు, వీళ్ళిద్దరూ కూడా నాసాభరణానికి ప్రఖ్యాతి. వీళ్ళిద్దరూ కూడా నాసాభరణం పెట్టుకుంటారు. పైగా పరమమంగళప్రదమైన ఆభరణంగా దేన్ని చెప్తారు అంటే అమ్మవారికి పెట్టేటటువంటి ముక్కుకి ఆ బులాకి అంటామే, ఆ ముత్యంతో చేసినటువంటి ఆభరణం అమ్మవారికి ముక్కుకి పెట్టుకున్నది పరమ పవిత్రం, పరమ మంగళప్రదంగా చెప్తారు. అందుకే ఒకానొకప్పుడు అటువంటి ఆభరణం పరమ ప్రఖ్యాతిని పొంది ఉండేది. ఇప్పుడు సంపంగి పువ్వుతో ఎందుకు పోల్చి చెప్తున్నారు శంకరులు? మీకు చెప్పా ఇందాక. ఒకటి, నాసాభరణమునందు ప్రఖ్యాతి వహించినటువంటి మూర్తులు ఉన్నాయి అమ్మవారివి, మీనాక్షి, కన్యాకుమారి, ఇటువంటివి. అంతేకాదు, నిజానికి రక్షణ అనేటటువంటిది విష్ణుశక్తి. ఆ విష్ణుశక్తికి వైష్ణవీ శక్తికి అభేదం. అందుకే గరుడధ్వజాం, ఆమె గరుడధ్వజాన్ని పొంది ఉంది అన్నారు. అంటే విష్ణువు యొక్క స్త్రీ స్వరూపం. అభేదం. ఇద్దరు ఒకటే. ఇద్దరూ ఒకటే అయినప్పుడు ఇప్పుడు అమ్మవారు ఎలా ముక్కు చివర ముత్యం పెట్టుకుంటుందో విష్ణువు యొక్క అవతారములన్నీ కూడా ఏ అవతారంలోకి వెళ్ళిపోతాయో అటువంటి పరిపూర్ణావతారమైనటువంటి కృష్ణావతారం కూడా ముక్కు చివర ముత్యం పెట్టుకుంటుంది. అందుకే కస్తూరీ తిలకం లలాట ఫలకే వక్షస్థలే కౌస్తుభం నాసాగ్రే నవమౌక్తికం కరతలే వీణుం కరే కంకణం సర్వాంగే హరిచందనం చ కలయం కంఠే చ ముక్తావళీం. ఆయనకి అదే అలవాటు. గోపస్త్రీ పరివేష్టితో విజయతే గోపాల చూడామణి. ఇక్కడ ఈవిడ దగ్గరికి వచ్చేటప్పటికీ ఈవిడ చుట్టూ శ్రీనాథధృతపాలిత త్రిభువనాం శ్రీచక్ర సంచారిణీం గానాసక్త మనోజ్ఞ యవ్వన లసద్గంధర్వ కన్యావృతాం దీనానామతివేల భగ్యజననీం దివ్యాంబరలంకృతాం శ్రీశైలస్థలవాసినీం భగవతీం శ్రీమాతరం భావయే. కృష్ణుడు ఎలా పెట్టుకుంటాడో అలా ఈవిడే పెట్టుకుంటాడు. అంటే ఇద్దరి యందు అభేదతత్వం, అలంకారం. అందుకు నా ముత్యం గురించి ఇక్కడ అంత ప్రత్యేక ప్రస్తావన చేస్తున్నారు. అయితే ఇక్కడ వెదురు బొంగు విషయం తీసుకురాకుండా సంపంగి పువ్వుని ఎందుకు తీసుకొస్తున్నారు శంకరాచార్యులు వారు అంటే చెంచెత్యం పకనాసికాగ్ర విలసన్ ముక్తామణిరంజితాం. చెంచెత్యం పకనాసికాగ్ర, కదులుతున్నటువంటి ముక్కు, ఆ కదులుతున్న ముక్కు వలన కదులుతున్నటువంటి
ముత్యం ఆ నాసాభరణం అందుకు కదులుతోంది. ఎందుకు కదిలిందలా అంటే బాగా కోపం వచ్చిందనుకోండి, ముక్కు పుటాలు అదిరిపోతున్నాయి అంటారు. ఇలా అని ముక్కు పుటాలు కూడా ఇలా ఇలా కదులుతాయి. అందున తుమ్మెద ఉందనుకోండి, కళ్ళు ముక్కు బాగా తెలుస్తాయి. ఆవిడ భ్రమర రూపాన్ని పొందింది, భ్రామరి. ఆవిడ వచ్చి అమ్మవారు అలా నిలబడినప్పుడు ఏం కావాలరా అబ్బాయి, ఎందుకు ఇంత మీరందరూ నన్ను ధ్యానం చేశారని అడిగింది దేవతల్ని. అమ్మా ఏం చెప్పమంటావా, అరుణాసురుడు ఎంత బాధ పెట్టేస్తున్నాడమ్మా, 2 కాళ్ళు ఉన్నవి 4 కాళ్ళు ఉన్నవి చంపలేవని ఇంత అల్లరి చేసేశాడమ్మా, దేవలోకాన్ని ఆక్రమించాడమ్మా, ధర్మాన్ని భ్రష్టు పట్టిస్తున్నాడమ్మా అని చెప్పినప్పుడు అధర్మం వైపు నిలబడినటువంటి అరుణాసురుడి గురించి ఆలోచనతో ఆమె ముక్కు పుటాలు అదిరిపడ్డాయి. పిల్లలు ధర్మాత్ములు, వాళ్ళు పడుతున్న కష్టాలు చూసి నేనుండగా వీళ్ళకింత బాధ అని ఆక్రోశంతో ముక్కు పుటాలు అదిరే. అప్పుడు విదురు బొంగు చెప్తే అది ఎలా ఇలా విచ్చుకుంటుంది, ఎలా సరిపోతుంది? సంపంగి పువ్వు అనుకోండి, 2 వైపులా రేకులు విచ్చుకొని గాలికి కదులుతాయి. అప్పుడు బాగా ముక్కు రంధ్రాలు ఇలా తెరుచుకున్నటువంటి ముక్కులా కనపడుతుంది. అందుకని చించెచ్చంపకనాసికాగ్ర విలసన్ముక్తామణి రంజితాం. అందుకని భ్రామరీ రూపాన్ని పొంది వెంటనే అరుణాసురుణ్ణి చంపేస్తానని ఎగిరిల్లింది. అటువంటప్పుడు ఆమె ముక్కు వంక చూడడం, ఆ ముక్కు కన్నాలు ఆవిడ పెద్దవి చేయడం, కదులుతున్న ముక్కు మీద ఉన్నటువంటి ఆ ముత్యం ఆమెకి భక్తుల పట్ల ఉన్న ప్రేమ, ధర్మం మీద ఉన్న ప్రేమ, అధర్మం మీద ఉన్న ఆగ్రహం. ఆ ముక్కు వంక చూస్తే అమ్మో ఆ కోపంతో ముక్కు ఎంత అదిరిపడిపోతుందో ఎర్రగా అన్నప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది అసలు ఆ అనుభవానికి. ఆ సహజత్వాన్ని తీసుకురావడానికి చించెత్యం పకనాసికాగ్ర విలసన్ముక్తామణి రంజితాం. ఆవిర్భావంలో ఆవిడ తుమ్మిదగా వచ్చినప్పుడు అలా వస్తేనే అందంగా ఉంటుంది. ఇప్పుడు అసౌనాసా వంశస్తు హినగిరి వంశధ్వజపటి ఎలా సరిపోతుంది? తారాకాంతి తిరస్కారినాసాభరణ భాసుర అంటే ఎలా సరిపోతుంది? అందుకని అరుణాసుర వధ జరుగుతోంది. భక్తుల్ని అనుగ్రహించడానికి మళ్ళీ ఆ తుమ్మెద రూపంలోనే వచ్చి భ్రామరీ రూపంలో శ్రీశైలంలో కూర్చుంది. కాబట్టి ఆ ముక్క అలా ఉంటేనే అందం. అందుకే శంకర భగవత్పాదులు ఇక్కడ అమ్మవారి ముక్కు గురించి చెప్పినప్పుడు చించెత్యం పకనాసికాగ్ర విలసన్ముక్తామణి రంజితాం. ఒక్కసారి మీరు భావన చేసి నిజంగా అలా ఆ ముక్కు యొక్క సౌందర్యాన్ని, ఆమె యొక్క ధర్మపక్షపాతాన్ని, ధర్మాత్ములైన వారు బాధ పొందినప్పుడు ఆవిడ ముక్కు కన్నాలు అదిరిపడే స్థితిని, ఆ ముత్యం ఊగే స్థితిని, ఆ నాసాభరణం, ఆవిడ ప్రేమ, ఆ ఎర్ర ముక్కు ఒక్కసారి ఆలోచన చేయండి. ఆవిడ తుమ్మిద రూపాన్ని పొందడం, ఎగరడం, అబ్బబ్బబ్బా ఏమి కారుణ్యమమ్మా. అందుకే ప్రారంభం చేస్తూనే చాంచల్యారుణలోచనాంచిత కృపాం, అబ్బా ఏమి దయమ్మా నీది, దాని కొనసాగింపు ఇదంతా. ఒక శ్లోకాన్ని చేస్తున్నారు అంటే శంకరులు మనసులో ఆ రూపాన్ని ఎంత ధ్యానం చేసి ఎంత భావన చేస్తూ ఉంటే ఆనంద పారవస్యం లోపల పట్టక ధార అయి పొంగి పొరలి ప్రవహిస్తే అది అష్టకమైంది. అంతే తప్ప ఏదో కేవలంగా నిద్రమానేసి వ్రాసిన అష్టకాలు కావు ఇవి, అవి పరమాద్భుతం. అందుకే అటువంటి తల్లి అంతే అర్థమైతే అది భూతకాలానికి సంబంధించింది. ఆ దృష్టితో చూసినప్పుడు, అక్కడ ఎదురుగుండా చూసినప్పుడు మాత్రమే ఆనందమును ఇవ్వడానికి పరిమితమైన సన్నివేశం. శ్రీశైలంలో అమ్మవారి ఇలా ఉంటుంది, ఎదురుగుండా నిలబడినప్పుడు ఈ అష్టకంలో ఈ పాదాన్నోసారి చదువుకుని సంతోషించడానికి బాగుంటుంది. కథ జ్ఞాపకానికి తెచ్చుకున్నప్పుడు ఆమె యొక్క ప్రేమని గుర్తు తెచ్చుకోవడానికి, ధర్మపక్షపాతాన్ని గుర్తు తెచ్చుకోవడానికి బాగుంటుంది. అంతేనా శంకరాచార్యుల వారి ఉద్దేశ్యం? శంకర భగవత్పాదులంతటి మహాకవి, దార్శనికులు, మహానుభావుడు, అన్నిటిని మించి దేశికులు, దిశానిర్దేశం చెయ్యగలిగినటువంటి వారు భగవత్పాదులు. ఎవరి పాదములు పట్టుకుంటే భగవతి పాదములు అందుతాయో అటువంటి గురుస్వరూపం ఆచార్యులు. అటువంటి శంకరులు కేవలం అంతవరకు మాత్రమే ప్రతిపాదన చేస్తారా? కాదు. తుమ్మెద ఏ మొక్కకి పూసినటువంటి పువ్వు మీదైనా వాలుతుంది, గడ్డి పువ్వు మీద కూడా వాలి తేనెని తీసుకుంటుంది. కానీ ఒక్క సంపంగి పువ్వు మీద మాత్రం వాలదు.
అంటే తుమ్మెద పని చెయ్యనిది ఎక్కడా అంటే ఒక్క సంపంగి పువ్వు దగ్గర. దానికి అక్కడేం పని లేదు. తుమ్మెదకి పేరేమిటి? షట్పదం. ఇప్పుడు ఎవరు తుమ్మెద? అమ్మవారు తుమ్మెద, భ్రామరి. అమ్మవారు తుమ్మెదగా ఉండిపోయి మనం ఎప్పుడూ ఆవిడ్ని తుమ్మెదగానే చూస్తుంటే మనం ఎప్పటికీ ఆవిడిలో ఐక్యం అవ్వలేదు. శంకరుల యొక్క గొప్పతనం ఎక్కడుందంటే మనని తుమ్మెదగా మారుస్తున్నారు. ఇప్పుడు ఎలా అంటే బాహ్యంలో తుమ్మెద వెళ్ళి సంపంగి పువ్వు మీద వాలదు కదా. వాలదు ఎందుకని అంటే దానికి ఎందుకో సంపంగి పువ్వు మీద వాలడం ఇష్టం ఉండదు, అది వాలదు. అందుకే సంపంగి పువ్వు దగ్గర దానికి పని లేదు. తుమ్మెదకి సంస్కృతంలో షట్పదమని పేరు, 6 కాళ్ళు ఉన్నది. మళ్ళీ షట్పదమని పేరు ఉన్నది మనస్సు. మనస్సు 5 ఇంద్రియాలతో పనిచేస్తుంటుంది. కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మము. ఏదో పరమ వైరాగ్య సంబంధమైన విషయాలు విన్నారనుకోండి, ఈ 5ంటిని లోపలికి తీసేసుకుని కూర్చుంటారు. పైన డప్పు ఉంటుంది. కాసేపు ఏదో శ్మశాన వైరాగ్యం, ప్రసూతి వైరాగ్యం, ఇటువంటి మాటలు ఏవో చెప్తుంటారు కదా, కాసేపు అలా ఉంటుంది. మళ్ళీ కాసేపు ఆగి ఒక్కొక్కటి బయటెట్టి మళ్ళీ కదులుతుంది. 5 ఇంద్రియములను ఆధారం చేసుకుని మనసు కదులుతుంది. మార్చి మార్చి సుఖాన్ని అనుభవిస్తుంది. దానికి అది లక్షణం. ఒకే ఇంద్రియంతో సుఖాన్ని అనుభవించింది అనుకోండి, మనం ఇంగ్లీష్లో వాడేటటువంటి 4 అక్షరాల మాట ఉంటుంది, అది అన్వయం అవుతుంది. బోర్ అంటుంటాం కదా, దానికి చీకాకుగా అనిపిస్తుంది. కంటితో అదే పనిగా అలా చూస్తుంది అనుకోండి, ఎంతసేపు చూస్తుంది? చేతిలో ఎన్ని మాటలు నొక్కితే కొన్ని 100 సార్లు మారి ఎన్నెన్నో చూపించగలిగినటువంటి పరికరాలు ఎదురుగుండా ఉన్నా ఎంతసేపు చూసి సంతోషిస్తుంది. అందుకని పొద్దున్నుంచి ఓ 4 గంటలో 5 గంటలో చూసినా ఎప్పుడో అప్పుడు అబ్బా అని పైన ఉన్న ఎర్రమీట నొక్కి పక్కన బారేసి లేచిపోతుంది. ఏం చేయాలి? ఏ వైరాగ్యాన్ని పొందదు, ఇంద్రియాన్ని మారుస్తుంది. ఇప్పటిదాకా కంటితో అనుభవించాను కదా, ఇప్పుడు కాసేపు అవసరం ఉన్నా లేకపోయినా ఏదో నోటితో అనుభవిస్తాను, రసేంద్రియంతో. ఏమీ తోచలేదనుకోండి, ఆవకాయ పెచ్చు కడుక్కుని తింటాడు. ఎందుకు ఆకలేసిందా అంటే ఓ రసేంద్రియంతో ఓ పెచ్చు తిన్నానదో సంతోషం, కాసేపు అయిపోయింది. అది విసుగొస్తుంది. ఇలా ఎక్కువ తినేస్తే లేనిపోని ఇబ్బంది. ఇంట్లో వాళ్ళకి తెలిసిపోదు, జాడీలో పిండి ఉంది, పెచ్చులు లేవని, అందుకని వదిలేస్తుంది. మళ్ళీ ఏం చేయాలి? అటు ఇటు వెళ్ళేదో కాసేపు ఆ పువ్వులు వాసన చూస్తుంది. ఎందుకు అది అంటే దానికి ఏం పని ఉండదు, కర్పూరం డబ్బా మూత తీసి వాసన చూస్తుంది, ఏవో వాసన చూస్తుంది కాసేపు, అయిపోయింది ముక్కుతో. మళ్ళీ దానికి చికాకు పుడుతుంది. ఏం చేయాలి? మళ్ళీ కాసేపు ఏదో ఆ బయట ఎవరో మాట్లాడుకుంటున్నారు, అందుకని అక్కడికి వెళ్ళి నిలబడి అవసరం ఉన్నా లేకపోయినా అవేవో కాసేపు విని సంతోషిస్తుంది. వాళ్ళు వెళ్ళిపోయారు, అది లోపలికి వచ్చేస్తుంది. మళ్ళీ ఏం చేయాలి? కాసేపు అది ముట్టుకుని ఇది ముట్టుకుని, ఇది ఎలా ఉంది అది ఎలా ఉంది అది, మళ్ళీ విసుగొస్తుంది. మళ్ళీ వచ్చి కూర్చుని మళ్ళీ నొక్కుతుంది, మళ్ళీ చూస్తుంది. అంటే ఇంద్రియాన్ని మార్చి సుఖాన్ని పొందుతూ ఉంటుంది. ఈ ఇంద్రియాల్ని మార్చి సుఖాన్ని పొందుతూ ఉండడం అనేటటువంటి తమాషా దానికి ఉన్నటువంటి లక్షణం. అది అలా తిప్పుతూనే ఉంటుంది. కానీ సంపంగి పువ్వు దగ్గరికి వెళ్ళేటప్పటికి మాత్రం తుమ్మెద పనికిరాదు. అంటే ఈ మనస్సు ఇంద్రియములతో కలిసి పని చెయ్యడం అన్నమాట సంపంగి పువ్వు దగ్గర పని చెయ్యదు. అమ్మవారి ముక్కుని ధ్యానం చేసిన వాడు ఏమవుతాడు అంటే ముక్తామణి రంజిత, ముక్తా అంటే ముక్త పురుషుడై ఇంద్రియములు మనసు పని చెయ్యని సమాధి స్థితిలో